నవత టీవీకి స్వాగతం. ఇప్పటికైనా అల్లు పేరు ప్రజలకు న్యాయం చేయమని కూడా మిమ్మల్ని వత్సలరాజప్ప గారిని అడుగుతా ఉన్నా. మొన్న ప్రెస్ మీట్ లో ఆయన కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. నాకు సంబంధం లేదు, ఇది ప్రభుత్వం చేసింది అంటారు. ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యే కదా అంటే ఆయన కూడా ప్రభుత్వం కదా. ఈ రోజు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆగ్రహం చూసి ఎలాగైనా సరే దాన్ని బయటకు ఎవరికైనా నెట్టేయాలని ఈ రోజు చూస్తా ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ గురించి అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఏ పరిస్థితి వచ్చినా సరే దాన్ని తిప్పడానికి అటుపక్క చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చివరికి చినరాజప్ప వరకు కూడా వీళ్ళందరూ డైవర్షన్ పాలిటిక్స్ లో మొనగాళ్లే. ఈ రోజు నేను ఆ రోజు బాధితుల కోసం జిందాల్ ఫ్యాక్టరీస్ సందర్శనకి వెళ్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే దొరబాబు అమెరికా వెళ్ళిపోయాడు, రాత్రంతా మేలుకున్నాడు. నిజంగా నేను చినరాజప్ప గారిని అడుగుతా ఉన్నా, సార్ నా వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ పక్కన పెట్టి ఇక్కడ మాకు ఇచ్చినటువంటి పట్టాలు మాకు ఇవ్వండి మహాప్రభు అంటున్నటువంటి ఈ అక్కా చెల్లెమ్మ యొక్క బాధను పట్టించుకోమని ఈ రోజు చినరాజప్పని చెప్తా ఉన్నా. చినరాజప్ప గారు అమెరికా నేను ఈ రోజు వెళ్ళా. చిన్నప్పుడే మా నాన్నకి స్తోమత లేకపోయినా సరే అప్పు చేసి నేను ఆ రోజు వెళ్ళడం జరిగింది. నిజంగా దేవుని దయ వలన అక్కడ నేను ఏదో సంపాదించుకుని ఇక్కడ ప్రజలందరికీ న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చా. ఈ రోజు నువ్వు అమెరికా వెళ్ళావు అని చెప్తా ఉన్నాడు. ఈ రోజు ఇదిగో నీ గురించి నేను పాస్పోర్ట్ కూడా పెట్టా. ఎందుకంటే ప్రతిసారి నా మీద ఏంటంటే ఏ అవినీతి ఆరోపణలు ఏమి చేయలేవు, ఏమన్నా అంటే అమెరికా వెళ్ళిపోవడం. సార్ గత 10 నెలల్లో నేను 2 సార్లు అమెరికా వెళ్ళా. నవంబర్లో 7 రోజులు, మన మేలో 5 రోజులు వెళ్ళా. ఎందుకు వెళ్ళానంటే నాకు ఇంకా అక్కడ వ్యాపారాలు ఉన్నాయి, మా 2 పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి వెళ్ళా. నువ్వు నా అమెరికా ప్రయాణం గురించి మాట్లాడుతున్నావు తప్ప మీ కుర్రోడు బ్యాంకాక్ థాయిలాండ్ వెళ్ళి ట్రిప్పులు మాత్రం నువ్వు మాట్లాడట్లే. అవన్నీ కూడా మేము తొందరలో మాట్లాడుతాం. ప్రతిదీ కూడా ఇంకా నేను చాలా విషయాలు మాట్లాడాలి, ఇంకా నిద్ర మేలుకోవడం. నిజంగా సార్ నేను నాకు ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా అమెరికాలో కానీ వేరే చోట్ల ఉన్నాయి. ఇక్కడ రాత్రి అయితే అక్కడ ఉదయం అయితే రాత్రి అవన్నీ చేసుకోవడానికి నేను తప్పకుండా మెలుకుని ఉండాలి. ఎందుకంటే నీకులాగా గ్రావెల్ మింగి డబ్బులు సంపాదించే నాన్న నాకు లేడు. ఈరోజు పెద్దాపురంలో ఏ ప్రైవేట్ లేవేట్ అయినా సరే వాళ్ళ బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసో లేకపోతే అక్రమంగా వాళ్ళ పార్ట్నర్షిప్ తీసుకుని అదే చెత్తలో కూడా, ఎందుకంటే నువ్వు గ్రావెల్లో డబ్బులు సంపాదించవలసిన సైంటిస్ట్ ఎవరంటే చినరాజప్ప అనుకుంటే ఈ రోజు అక్రమ లేవట్లో కానీ చెత్తలో కూడా డబ్బులు సంపాదించడానికి అనుకున్న కొడుకు నీలాంటి కొడుకు నాకు లేడు. ఏదైనా సరే నేను సంపాదించిన ప్రతి పైసా కూడా నా కష్టార్జితం. నేను ప్రతిదీ కూడా చట్టబద్ధంగా ప్రతిదీ కూడా నీతివంతంగా బతికాను తప్ప నీకులాగా అక్రమంగా నేను ఎప్పుడు డబ్బులు సంపాదించాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి సాక్ష్యాధారం లేకుండా మాట్లాడితే బాగోదు. ఎందుకంటే మీరు చాలా పెద్దవారు, బాగోదని తెలియజేసుకుంటూ ఇంకా చాలా చెప్పాలని ఉంది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బాధితులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాయజ్ఞం ద్వారా పేదలందరూ కూడా ఇల్లు ఇవ్వాలని ఆ రోజు మొదలుపెట్టాడు. కానీ కొన్ని కారణాల వలన ఆయన అధికారం కోల్పోయాడు. మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మహాయజ్ఞం స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు పథకం ఇవ్వడానికి, ఇళ్ల పట్ట ఇవ్వడం కాదు, ఇల్లు కట్టించేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా అయిపోలే. ఒక 5 నిమిషాలు ఈ ప్రెస్ వాళ్ళు టైం ఇస్తే ఆ పక్కన ఉన్నటువంటి ఒక లేఅవుట్ దగ్గరికి వెళ్ళొచ్చు. వస్తారా ఒక 5 నిమిషాలు? ఎందుకంటే చినరాజప్ప గారు చాలా చెప్తా ఉన్నాడు, అభివృద్ధి చేశానని. అభివృద్ధి ఎక్కడుందో నేను చూపిస్తా ఉంటాను. అభివృద్ధి ఎక్కడుంది? జిందాల దగ్గర డబ్బులు తీసుకొని ఒక చెత్త ఫ్యాక్టరీ తీసుకురావడంలో ఉంది అభివృద్ధి. లేకపోతే వాళ్ళ కొడుకు ఈ రోజు అక్రమ లేఅవుట్లో కూడా సంపాదిస్తున్న దాంట్లో ఉందా? లేకపోతే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి 2300 మంది లబ్ధిదారులను కడుపు కొట్టడంలో ఉందా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాం. ఈ పక్కనే కూడా రాగంపేట